ఇండియాలో కిడ్నీ కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఓవరాల్ ఇండియాతో పోల్చుకుంటే సౌత్ ఇండియాలో బాగా ఎక్కువ అండి. ఈ సౌత్ ఇండియాలో కూడా మన ఆంధ్రాలో చాలా చాలా ఎక్కువ. అదే కిడ్నీ కేసులు అంటే అదేదో తాగే నీళ్ళ ద్వారానో తినే ద్వారానో వస్తుంది అని చాలామందికి ఉంది కదా. ఓకే, ఇది కొంతవరకు రీజన్, కానీ లైఫ్ స్టైల్ అండి. మంచి నీళ్లు, సూపర్గా ఉన్న నీళ్లు తాగుతున్న వాళ్ళు కూడా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డయాలసిస్ బారిన పడి పెన్షన్ల కోసం పెన్షన్ల మీద బతుకులు నెట్టుకొచ్చేస్తున్న వాళ్ళు చాలామంది నాకు తెలుసు. ఈ రోజు కూడా ఈ ట్రెండ్ బాగా కంటిన్యూ అవుతుంది. చాలా భారీగా కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తున్నాయండి. నాకు తెలిసి జనాభాలో ఎక్కువ శాతం సింగిల్ కిడ్నీతో నెట్టుకొచ్చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి డబుల్ కిడ్నీలు పోయినా పర్వాలేదు, డయాలసిస్ చేయించుకుందాం అనుకుందామా, ఈ అలవాట్లు మానేద్దామా? ఎక్కువ సాల్ట్ అండి, మనకి తెలియకుండానే విపరీతంగా సాల్ట్ తీసుకుంటాం. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి చూడండి, చిప్స్, వాటిల్లో అయితే మనకి తెలియనంత సాల్ట్ ఉంటుందండి, ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక షుగర్స్, అసలు ఏదైనా పార్టీ